వీడికి గర్ల్ ఫ్రెండ్ కోసం కొనమంటుందా షాప్ ఆవిడ. కొనొచ్చుగా గర్ల్ ఫ్రెండ్ కోసం. ఎందుకు కొనట్లేదు చెప్పరా రూపేష్? ఒకటే రెండు చాలా ఉన్నాయి. హే గైస్, వెల్కమ్ టు ద న్యూ బ్లాగ్. ఫ్రెష్ అయిపోయాము, రూమ్కి వచ్చి తినేసి ఫ్రెష్ అయిపోయి ఇంకా టెంపుల్కి, మెయిన్ టెంపుల్కి బయలుదేరుతున్నాం, విశ్వనాథ స్వామి టెంపుల్కి. సో అక్కడే అన్నపూర్ణ టెంపుల్ కూడా ఉంది, అది కూడా కవర్ చేసుకొని దాని తర్వాత గంగాహారతి కవర్ చేసుకోవాలి. దర్శనం టికెట్స్ బుక్ చేసుకున్నాం, కాకపోతే ఫోన్స్ ఎలా ఉండదంట టెంపుల్ లోపలికి. సో మేము జిరాక్స్ కాపీ తీసుకున్నాం. మీరు ఎవరిని వస్తే జిరాక్స్ కాపీ తెచ్చుకోండి, ఫోన్స్ ఎలా ఉండదంట లోపలికి. విశ్వనాథ టెంపుల్ ఇక్కడ నుంచి 400 మీటర్స్. ఇక్కడ ఈ సర్కిల్ దగ్గర తీసుకోండి లెఫ్ట్కి. జనాలు ఎప్పుడు క్రౌడ్ ఫుల్గానే ఉంటుంది ఏ టైంకి వచ్చినా. సో ఇప్పుడే వచ్చేసాం. మీ దగ్గర టికెట్ ఉందనుకోండి, ఆల్రెడీ నేను టికెట్ జిరాక్స్ కాపీ తెచ్చుకున్నాను. టికెట్ ఉంటే డైరెక్ట్ లోపలికి వచ్చండి. ఎక్కడ చెప్పులు బయట పెట్టండి, ఫోన్ పెట్టండి అంటారు కానీ ఎక్కడ పెట్టద్దు. డైరెక్ట్ లోపలికి వచ్చింది, లోపల టెంపుల్లోనే పెట్టొచ్చుంట, అవి లోపలే పెట్టేయచ్చు. సో అఫీషియల్గా ఉంటాయి ఇక్కడ, బయట పెడితే మళ్ళీ రిస్క్ ఎక్కువ, పోవచ్చు. మందిర్ లోపలికి ఇప్పుడే ఎంటర్ అయ్యాం. సో ఇదంతా మందిర్. మనం సుగం దర్శనకి వెళ్ళాలి, లోపలికి ఫోన్స్ వెళ్ళలేదు, ఇప్పుడు ఫోన్ లోపల పెట్టేయాలి. అండ్ ఇంకోటి, టెంపుల్ లోపలికి అసలు పవర్ బ్యాంక్ రానివ్వలేదు. ఫోను చెప్పులు ఇక్కడ వరకు వెళ్ళవడు, కానీ దీని తర్వాత దీని ముందు వరకు పవర్ బ్యాంక్ కూడా వెళ్ళవడు కాదు. ఇక్కడ ఏదో ఫంక్షన్ జరిగేటట్టుంది. సో పవర్ బ్యాంక్ ఎవరు తీసుకొని రావద్దు మందిర్కి, అది సంగతి. ఎక్కడ మొబైల్ ఎక్కడ పెట్టాలి? చాలా ప్రశాంతంగా ఉంది గుడి లోపల, అసలు ఎంత చల్లగా ప్రశాంతంగా ఉందంటే అసలు. ఇదంతా మందిర్ బయట. సో మనం యాక్చువల్గా వెళ్ళాల్సిన మందిర్ ఇక్కడ క్యూ ఉంది చూడండి, ఇది ఫ్రీ దర్శనం. అండ్ యాక్చువల్ మందిర్ ఇది యాక్చువల్ మందిర్. లోపలికి వెళ్ళాలి, లోపల ఉంది టెంపుల్, ఫోన్స్ ఎలా ఉండదు. సో బట్ మనకి ఏంటంటే సుగం దర్శనం ఉంది, మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం, 300 రూపీస్ టికెట్. అది అక్కడ ఆకి, కానీ చిన్నగానే ఉంది ఆకి, మనం వెళ్ళిపోవచ్చు ఫాస్ట్గా. మందిర్ సన్నిధిలో ఉన్నాం, అది మందిరు అంతా. ఇక్కడ బయట మందిర్ ముందు చాలా ప్రశాంతంగా ఉంది. మనం ఫోన్ పట్టేసి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తాం. దర్శనం అయిపోయింది గాయస్, చాలా ప్రశాంతంగా అయింది. నాకైతే చాలా పీస్ఫుల్గా ఉంది. దేవుడి సన్నిధిలో ఉన్న గార్లాండ్ పూజారి నా మెడలో వేసాడు. కొంచెం దేవుడి దయ మన మీద ఉన్నట్టు. ఇక్కడంతా మ్యూజిక్ చేస్తున్నాను. ఇదంతా మందిర్ బయట, అసలు ఎలాంటి గోళ లేదు, ఎలాంటి హడావులు లేదు, ఏ తోసుకోవడాలు రష్ ఏమీ లేదు. ప్రశాంతంగా వచ్చాం, ప్రశాంతంగా లైన్లో వెళ్ళాం, ప్రశాంతంగా శివుని చూసుకున్నాం. అంతా ప్రశాంతంగా అయిపోయింది. వెయిట్ చేయడాలు గంటల ఏమీ లేవు, ప్రశాంతంగా ఉంది అసలు. దర్శనం అయిపోయింది. తర్వాత మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్న టికెట్స్కి ఫ్రీగా ఈ మాల తీసుకున్నాం. ఇది కాదు, ఇది గుళ్ళోంచి వచ్చింది, ఇంకోటి లోపల ఉంది. ఇది రుద్రాక్ష మాల, ఇది 100 రూపీస్. సో దర్శనం టికెట్స్తో పాటు ఫ్రీగా ప్రసాదం కూడా ఇచ్చారు అక్కడే. సో ఇంకా అక్కడ తీసుకొని ఇప్పుడు మనం గంగాహారతి చూడటానికి దశ అశ్వమేధ ఘాట్కి వెళ్తున్నాం. అలా 6 అయిపోయింది, ఇంకా స్టార్ట్ అయింది, వెళ్దాం.
గంగాహారతి అయిపోయింది గాయస్. ది బెస్ట్ ఎక్స్పీరియన్స్, చాలా అంటే చాలా బాగుంది. ఎంతమంది జనం, అసలు అసలు మామూలు వైపు కాదు ఇక్కడ. ది బెస్ట్. ఇక్కడ విభూతి రాస్తున్నారు, రాసుకున్నాం. అయిపోయింది గంగాహారతి. మంచిగా అక్కడ అఘోరి ఉంటే అది రాశారు, నాకు ఏమంటారు బూడిద రాశారు. జీత్ రహో బేటా అన్న, పైసలు ఏమంటే నో ప్రాబ్లం, టీకే చలే జాओ బేటా అన్న. ఇప్పుడు విశాలాక్షి టెంపుల్కి వెళ్తున్నాం. సో విశ్వనాథ్ టెంపుల్ అయిపోయింది, గంగాహారతి అయిపోయింది. ఇప్పుడు విశాలాక్షి టెంపుల్. దానికంటే ముందు ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా చూస్తాం, అది రికార్డ్ చేయాలి. ఇక్కడ విశాలాక్ష టెంపుల్. సో ఇది మాత్రం సందర్శించుకోండి, అసలు మిస్ అవ్వద్దు ఎవరైనా వస్తే. ఇప్పుడు మనం అన్నపూర్ణ మాత టెంపుల్కి వెళ్దాం. విశాలాక్షి టెంపుల్ తర్వాత ఇదే టెంపుల్కి వెళ్తున్నాం, అన్నపూర్ణ మాత టెంపుల్. తీసుకో. మా అమ్మ కొంచెం మనీ ఇచ్చి గంగా రివర్లో వేయమని చెప్పింది, అందుకే చేస్తాం. యాక్చువల్ కాయిన్స్ ఇచ్చింది, మనకి కాయిన్స్ వేయాలంటే కంపల్సరీగా. అసలు ఫుల్ రష్, మొత్తం ఫుల్ రష్ జనాలు. బట్ బాగుంది వీధుల్లో తిరుగుతుంటే. చిన్న చిన్న షాపింగ్ చేసుకొని ఇంకా ఈ రోజుకి ఎంజాయ్ చేయడం, డిన్నర్ చేసి. చీరల కొంటాకు వచ్చాం, మా అమ్మకి మా అక్కకి. రెండు ఫిక్స్ చేసాం. ఇవి రెండు ఫిక్స్ చేసాం. మరి ఇక్కడ బనారస్లో కూడా ఇంత రేట్ చెప్తున్నారంటే భయ్య. వీడికి గర్ల్ ఫ్రెండ్ కోసం కొనమంటుందా షాప్ ఆవిడ. మా కొనొచ్చుగా గర్ల్ ఫ్రెండ్ కోసం. ఎందుకు కొనట్లేదు చెప్పరా రూపేష్? ఒకటే రెండు చాలా ఉన్నాయి. ఇంకా ఈ రోజుకి అయిపోయింది గాయస్ మొత్తం. అసలు సూపర్గా వెళ్ళింది ఈరోజు. విశ్వనాథ టెంపుల్, మార్నింగ్ ఘాట్స్ చూడడం, తర్వాత అన్నపూర్ణ మాత టెంపుల్, విశ్వేశ్వర టెంపుల్, అండ్ అలాగే గంగాహారతి. చాలా అంటే చాలా బాగా అయింది. మళ్ళీ నెక్స్ట్ డే నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.